అంత బాధలో ఉండి మనం ఇట్లా వెళ్తే ఈ డబ్బులొస్తాయి, అట్లా వెళ్తే ఆ డబ్బులొస్తాయి, తిరిగి తిరిగి ఇచ్చేయాలని ఆ థాట్ రాదు. ఎవరికైనా రాదు. ఎంత ఇది వాళ్ళకైనా. అవును. బట్ వాళ్ళే ఊరు వాళ్ళ ద్వారా ఇట్లా కనుక్కొని ఆఫీస్ నుంచే కాల్ చేసి, ఇలా మేము టీడీపీ ఆఫీస్ నుంచండి, పలానా వాళ్ళు ఇలా జరిగిందంట కదా! హ్మ్. వాళ్ళకి సభ్యత్వం ఉందండి. మా తరపున పిల్లలకి మేము ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళే వచ్చి అకౌంట్స్ అవన్నీ తీసుకొనెళ్ళి హ్మ్. కాకపోతే ఒకసారొచ్చి చెక్ చేసుకున్నారు. అవును. పిల్లల్ని, అవును. వాళ్ళని, అదే. వీళ్ళ డెత్ వాళ్ళ సర్టిఫికేట్స్ కాదా అవన్నీ చూసుకొని. అని చూసుకొని రాసుకొనెళ్ళి హ్మ్. వాళ్ళే బ్యాంక్‌లో ఇప్పుడు ఏసేశారు. కొత్తగా సభ్యత్వం తీసుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? తీసుకోవాలండి. ఎందుకంటే నౌ ఏ డేస్‌లో మనం ఎక్కడికెళ్తే ఏం జరుగుతుందో తెలియట్లేదు. అవును. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే జర్నీ పరంగా అవ్వచ్చు. ఇప్పుడు అవును. మా మరిదున్నాడండి. హ్మ్. అందరికి తెలుసు. ఇంత బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. హ్మ్. ఈవెన్ చనిపోయిన రోజు కూడా హెల్మెట్ ఉంది. అవును. కానీ మన చేతుల్లో లేనిది అవును. మనం బ్రతికించలేం. అలా జరుగుతది ఎవరు అనుకోరు. మరి ఇద్దరు ఒకేసారి ఇదైపోయారు. పిల్లలకి ఏమొచ్చినా ఇదే కదా! అవును. కావాలని కాదు. కానీ ముందు చూపు కోసం ఆలోచించే వాళ్ళైతే ఎవరైనా సో ప్రతి ఒక్కరు తీసుకుంటారు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలనేది నా అడ్వైస్.